దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల చేతులకు బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలు మంచివి కావని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మంగళవారం గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, చౌదరిగూడ, ఫరూక్ నగర్, కొందుర్గు, షాద్నగర్ టౌన్ ప్రాంతాల నుండి వీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు లగచర్ల ఘటనలో రైతులకు వేడిలు వేసిన ఘటనతో పాటు అక్రమంగా కేసులు బనాయించి ప్రభుత్వం వారిని జైల్లో మగ్గేలా చేస్తుందని దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు. కొరకు ఇంతకుముందే ఇక్కడ మన అంటే కందుకూరుగా ఇదే మండలం దగ్గర దాదాపు 14,000 ఎకరాల భూమి సేకరించారు. అప్పుడు ఇదే నాయకుడు ఫార్మా కంపెనీ వద్దు, ఫార్మా కంపెనీ ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది, ప్రజలకు నష్టపోతారు, భూమి పోతే వాళ్ళ నష్టమవుతుంది అని ఎంతో గగ్గోలు పెట్టి స్ట్రైక్ చేసాడు, అంత పోరాటాలు చేసాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వీరుల దగ్గర ఇక్కడ ఫార్మా కంపెనీ దాదాపు 14,000 ఎకరాలు సేకరించబడుతున్నాయి. అది విడిచిపెట్టి వీరుల భూములపై అక్రమంగా వాళ్ళ భూములు దాచుకోవడం మంచి పనులు కాదు. ఎందుకంటే మీరు ఫార్మా కంపెనీ కట్టాల్సుకుంటే 14,000 ఎకరాలు అక్కడ కట్టండి, కానీ ఆ ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళను రాత్రి భయపెట్టి పోలీసులతో కొట్టిపించి వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి జైలు పాలు చేశారు. ఈ చరిత్ర కొత్త చరిత్ర. ఏ చట్టాల్లో పెట్టే రైతులను జైలు పాలు చేశారు. ఓ రైతుకు హైదరాబాద్ వస్తే వేడి చేసుకుని వేడి చేసి ఇటువంటి దుశ్చర్యలు మంచి బాబు మానుకురాలి. ఎందుకంటే ఆలోచించాలి. ఉద్యోగాలు అంటే 14,000 ఎకరాల పాల కంపెనీ ఉద్యోగాలు దొరికాయా? ఆ బీద రైతుల భూములకే తీసుకునే ఉద్యోగాలు దొరికాయా? కాబట్టి ఏంటంటే మీరు ఇంత దుర్మార్గమైన పనులు కాదు. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. ఏదో సమస్య వచ్చి అది మర్చిపోయి ఇంకోటి కొత్త చేస్తాడు. ఒకసారి అయితే అంటాడు, మూసిన రివర్ ప్రక్షాళన అంటాడు. నారాక ఏం చేస్తాడు, చేయి డెవలప్మెంట్ చేయండి, అన్యాయం చేయకండి. కాబట్టి వెంటనే కేసులు రద్దు చేసి వాళ్ళు ప్రశాంత వాతావరణంలో దామలు ఏర్పరిచి పోయిన రైతులు మళ్ళా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి వాళ్ళ భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించింది. కాబట్టి వాళ్ళు వద్దన్నా కూడా గుంజుకోలేదు. అందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కార్తీకులు ప్రయోగించి వాళ్ళని ఒట్టి చిత్రహింసలు పెడుతుంది. కాబట్టి జైల్లో ఈ రాజ్యాంగం రాసిన ఎవరు నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరన్న రాజ్యాంగం రాసిరు కదా, కళలోనన్నా పోయి నిధులలోనన్నా పోయి రాజ్యాంగాన్ని ఉల్లంఘించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు చెప్పాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపుకే ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇదే విధంగా గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు, కంపెనీలు కట్టింది, కానీ రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళకి సరైన కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు. కానీ వీళ్ళు రైతుల మీద దాటికి ప్రయోగించి కొట్టడం, బెదిరించి భూములను లాక్కోవడము ఇది ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పటికుంటారని కలలో అడుగుతాం, కానీ అట్లా ఉండదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రైతులను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈరోజు రైతులను ఎంబడే విడుదల చేయాలి. వాళ్ళకు అటాక్ వచ్చినా కూడా బెయిల్ చేసుకొని తీసుకుపోతుంది. ఎక్కడ అవుతుంది ప్రభుత్వం? కాబట్టి వాళ్ళని దశరథ్గా విడుదల చేసి ఆ రైతులకు కాంట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పుకుంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ భూములు తీసుకొని అక్కడ కంపెనీ కడతాం, ఏం కడతావు, కానీ అంతవరకు దాకా ఆ రైతుల మీద ఎదిరించి ఆదిత్య తీసుకునే ప్రయత్నం మానుకోవాలి. ఇక్కడ నుంచి మానుకుంటేనే బాగుంటుంది. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మీద ఇంకా అన్ని కాన్స్టిట్యూన్సీల మండలాల గ్రామాలలో మీకు వ్యతిరేకమైన నిరసనలు ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఇంతవరకు ఆపి ఆ రైతులను ఎంబడే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతాము.